ఏంటోనండి, ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజులకు వద్దంటారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు. వెంటనే విడాకులంటారు. ఇలా ఉన్నదనమాట సమాజం అయితే. స్టోరీలోకి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఎంతో బాగుంటుందనమాట. చామంచాయిగా పొడవాటి జుట్టు, పెద్ద కళ్ళు, అందమైన ముఖం కలదనమాట. చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఏమీ చదువుకోలేదు. కనీసం ఫస్ట్ క్లాస్ కూడా చదవలేదనమాట. జనరల్ నాలెడ్జ్ తప్ప. ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం అయితే వచ్చింది. చదువుకున్న అబ్బాయికి, జాబ్ ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారనమాట. ఒక 2 సంవత్సరాల తర్వాత అమ్మాయికైతే అమ్మాయి అబ్బాయి పుట్టారన్నమాట. కవల పిల్లలండి. పుట్టిన తర్వాత అమ్మాయికి ఆపరేషన్ అన్నమాట. అలాగా కొన్ని రోజులు రోజులు గడుస్తున్న కొలది హెవీ వెయిట్ పెరిగిందనమాట. మీకు తెలిసి ఉంటుంది కదా, ఆడవాళ్ళు అనేది ఎప్పుడు ఒకలా ఉండరు. స్ట్రెస్ వల్ల, ఇలాంటి చిన్న చిన్న ఆపరేషన్ల వల్ల, వాటి వల్ల కొంచెం వెయిట్ ఎక్కువ అవ్వి కొంచెం లావుగా ఉండడం వల్ల ఫేస్ రూపం అనేది మారుతుంటుందనమాట. అలాగే అమ్మాయి కూడా కొంచెం బాడీలో మార్పు వచ్చి కొంచెం లావు అయ్యి మొహం అది కొంచెం మార్పు అనేది వచ్చిందనమాట. అలాగా కొంచెం అమ్మాయి లావు అవ్వడం అంటే మరీ లావు అంటే చాలా లావు అయిపోయిందనమాట. వెయిట్ పెరిగిపోయిందండి ఆపరేషన్స్ వల్ల. పెద్ద ఆపరేషన్ కదా, దానివల్ల వెయిట్ అనేది పెరిగిందనమాట. ఆ వెయిట్ పెరగడం వల్ల వాళ్ళ హస్బెండ్కి అయితే నచ్చలేదనమాట. అమ్మాయికి సరిగ్గా పెట్టేవారు కాదు, తిండి పెట్టేవారు కాదు. ఆ అమ్మాయి తినకపోవడం వల్ల పిల్లలకి పాలైతే ఉండేది కాదనమాట. నువ్వు బాగాలేదు, నువ్వు లావుగా ఉన్నావు, చండాలంగా ఉన్నావు, నువ్వు తినడం అనేవి ఇవన్నీ ఎన్నో మాటలైతే పడిందనమాట. ఒక్కసారి ఆలోచిస్తే అమ్మాయి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది మీరే చెప్పండి. అమ్మాయి పిల్లలు కనడం వల్లే కదా ఆ విధంగా లావు అయ్యింది. లావు అవ్వితే ఏమైందండి మీరే చెప్పండి. పిల్లలు కనడం వల్లే కదా లావు అయింది. ఇప్పుడు లావు అయినా తనని మీరే వద్దనుకుంటున్నారు. రేపు పొద్దున్న మీకు బట్టబారు వస్తే అమ్మాయి అన్న వదిలేస్తుందా? వదలదు కదా. అవన్నీ కూడా ఆలోచించాలి. ఆడవాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న మార్పులు ఎన్నో వస్తుంటాయి. ఆ మార్పుల వల్ల వాళ్ళు ఎంతో బాధలు ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. బాగా నీరసంగా ఉంటుంది. ఎక్కువ పని కూడా చేయలేరు. ఎక్కువ వెయిట్ ఉన్నా సరే, అలాగైనా సరే వాళ్ళ పనిని ఎంతో బాధ అయినా సరే వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం గౌరవించాలి, కానీ అలా అవమానపరచకూడదు. ముఖ్యంగా తన భర్తే తనని అవమానిస్తే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి. మామూలుగానే ఎవరైనా అంటేనే బాధపడతారు. అలాంటిది తన భర్తే తను అలా అవమానిస్తే బాధపడకుండా ఉంటుందో చెప్పండి. తను ఆ విధంగా వెయిట్ అవ్వడం వల్ల పిల్లల్ని, అమ్మాయిని అమ్మగారి ఇంట్లో దింపేసి నువ్వు నాకు వద్దని చెప్పేసి విడాకులకైతే నోటీస్ ఇచ్చారనమాట. నోటీసులు ఇచ్చినా కానీ వాళ్ళు అనేది ఒప్పుకోలేదు. సంతకం కూడా అమ్మాయి పెట్టలేదు. కానీ సంతకం పెట్టకుండానే తను నాకు ఈ లావుగా ఉండడం వల్ల నచ్చలేదని చెప్పి వెంటనే వేరే పెళ్ళి అయితే చేసుకున్నారనమాట. ఆవిడ ఇంకేమీ చెయ్యలేక పుట్టింట్లోనే ఆమెకు వచ్చిన మిషన్ కుట్టుకుంటూ ఏదో జీవితాన్ని అయితే గడిపేస్తుంది అనమాట. ఒకసారి ఆలోచించండి, ఇలాంటివి చేసేటప్పుడు సన్నంగా ఉంటేనే బాగుంటారు. ఆడవాళ్ళు లావుగా ఉంటే నచ్చరు. అది కూడా ఆలోచించండి. ఇవాళ మీరు లావు అయ్యారని అయితే వదిలేశారు. ఇప్పుడు మీకు వచ్చిన భార్య రేపొద్దున మీకు బట్టబర్ర వచ్చిందని, లేదంటే పొట్ట వచ్చిందనో, మీరే ఇంకా ఒళ్ళు వచ్చిందనో వదిలేదని గ్యారంటీ ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఆడవాళ్ళు లావుగా ఉన్నారని వదిలేయడం కరెక్ట్ కాదు. ఒక్కసారి మగవాడు కూడా లావుగా ఉన్నారని వదిలేస్తే ఏమవుతారు చెప్పండి. అలా చెయ్యలేరు ఆడవాళ్ళు అయితే. మగవాళ్ళకి అలా చేసి ధైర్యం ఉంది, చేయగలుగుతున్నారు. ఆడవాళ్ళు ధైర్యం ఉన్నా ఎప్పుడు తన భర్తను ఎప్పుడు అలా చేయాలని వాళ్ళు అనుకోరనమాట. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరింత కొంతమందికి షేర్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి స్టోరీస్ కానీ, మీ నిజ జీవితంలో కానీ, మీ చుట్టుప్రక్కల కానీ ఇలాంటివి అనుభవాలు మీకు తెలిస్తే కనుక మాతో పంచుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.